రెడ్ బ్రేకింగ్ చూస్తున్న వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% కరువు భత్యం ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూల వేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగానే చెల్లించనున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటి అద్దె భత్యం తాజా వేతన సవరణలతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందన్న విషయం తెలిసిందే. హెచ్ఆర్ఏలో భాగంగా తేలిపోవడంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావమే చూపనుంది. హెచ్ఆర్ఏలో కోత వల్ల కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనలో ఉన్నారు. కానీ ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండడంతో ఆ వెలితి కొంత తీరినట్లే అని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల డిఏ 82.6%గా ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమల్లోకి తెస్తున్నందున అప్పట్లో ఉన్న 31.1% డిఏ ఉద్యోగుల మూల వేతనంతో కలిసిపోతుంది. అది పోయిన తర్వాత 51.5% డిఏ ఉంటుంది. దాన్ని ఉన్నట్లుగా మూల వేతనంపై లెక్కించారని తెలుస్తోంది. ఇక వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్ చేసి కొత్త డిఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం తాజా డిఏ 43.2%గా తేలింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% కరువు భత్యం ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూల వేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటి అద్దె భత్యం తాజా వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించనున్న విషయం తెలిసిందే. హెచ్ఆర్ఏలో భాగంగా తగ్గిపోవడంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావమే చూపించనుంది. హెచ్ఆర్ఏలో కోత వల్ల కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనలో ఉన్నారు. కానీ ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండడంతో ఆ వెలితి కొంత తీరినట్లేని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు డిఏ 82.6%గా ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమల్లోకి తెస్తున్నందున అప్పట్లో ఉన్న 31.1% డిఏ ఉద్యోగుల మూల వేతనంతో కలిపిపోతుంది. అది పోయిన తర్వాత 51.5% డిఏ ఉంటుంది. దాన్ని ఉన్నట్లుగా మూల వేతనంపై లెక్కించాలని తెలుస్తోంది. ఇక వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్ చేసి కొత్త డిఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం చూస్తే తాజాగా డిఏ 43.2%గా తేలింది. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్ కాలనీలో గత 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎయిర్పోర్టు పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం ఆదివారం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలో ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 16వ తేదీన విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధారించడం తెలిసిందే. దీంతో 2 రోజుల పాటు సిబిఐ అధికారుల బృందం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎయిర్పోర్టు ఎక్స్పోర్ట్ పరిశ్రమలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇక పరిశ్రమకు చెందిన బస్సు 3 రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండటం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది.
స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలు పరిశీలించారు. ఒక్కో పెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్బుక్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఎస్ఐ స్వామినాయుడు పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపి ఉంచడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతోనే 3 రోజులుగా అక్కడే పార్కింగ్ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్ఐ అన్నారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సు రికార్డులను కూడా అప్పగించినట్లు వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్ కాలనీలో గత 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం ఆదివారం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం, సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధారించడం తెలిసిందే. దీంతో 2 రోజులుగా సిబిఐ అధికారుల బృందం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమలో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు 3 రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండటం అనుమానాస్పదంగా మారింది. ఇక స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అగ్గిపెట్టెలు పరిశీలించారు. ఒక్కో పెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్బుక్లు ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ స్వామినాయుడు పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపి ఉంచడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు గురి కావడంతో 3 రోజులుగా అక్కడే పార్కింగ్ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సు రికార్డును అప్పగించినట్లు ఆయన వివరించారు.